హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి కరెంట్ అఫైర్స్ చూద్దాము. కరెంట్ అఫైర్స్ అలాగే జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే చూద్దామండి. ఈ బిట్స్ వచ్చేసి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, అంటే ఇప్పుడు ప్రజెంట్ డిఎస్సి డిఎస్సి రాస్తున్నా సరే, లేదు ఇతర బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తున్నా, ఏ ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నా కూడా మనకు కంపల్సరీగా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బిట్స్ అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. ప్రపంచంలోనే కొత్త ఎత్తైన మోటార్ రహదారి భారతదేశంలో ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి లడాక్, ఆప్షన్ 2 జమ్మూ కాశ్మీర్, ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ 4 ఉత్తరాఖండ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 లడాక్ అండి. ప్రపంచంలోనే కొత్త ఎత్తైన మోటారు రహదారి భారతదేశంలో ఎక్కడ ప్రారంభించారు అంటే లడాక్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. G20 సమ్మిట్ 2023ను ఇండియాలో ఎక్కడ నిర్వహించారు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి విశాఖపట్నం, ఆప్షన్ 2 బెంగళూరు, ఆప్షన్ 3 చెన్నై, ఆప్షన్ 4 న్యూఢిల్లీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 న్యూఢిల్లీ అండి. G20 సమ్మిట్ 2023ను ఇండియాలో ఎక్కడ నిర్వహించారు అంటే న్యూఢిల్లీలో నిర్వహించడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి మనకు కంపల్సరీగా నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ అండి. మనకు G20 సమ్మిట్ వచ్చేసి 2023లో మన ఇండియాలో జరిగింది కాబట్టి సో కంపల్సరీగా దీని మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇతర దేశాల అధ్యక్షులు ఎవరు హాజరయ్యారు అనేటటువంటి అంశాలను కూడా మనకు అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి మనకి ఇది కంపల్సరీగా G20 సమ్మిట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయితే చూద్దాము. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి పివి సింధు, ఆప్షన్ 2 రాఫెల్ నాదల్, ఆప్షన్ 3 సచిన్ టెండూల్కర్, ఆప్షన్ 4 నీరజ్ చోప్రా. సో ఆన్సర్ వచ్చేసి రాఫెల్ నాదల్ అండి. టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ సంస్థ ఉంది కదా, సో ఐటీ సంస్థ, దీనికి సంబంధించి అంబాసిడర్గా ఎవరిని నియమించింది అంటే రాఫెల్ నాదల్. నెక్స్ట్ ఏ రాష్ట్రానికి చెందిన బిద్రీ కళాఖండము సురాహీని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరియల్ రమాఫోసాకి బహుమతిగా అందించారు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ 2 నాగాల్యాండ్, ఆప్షన్ 3 తెలంగాణ, ఆప్షన్ 4 కేరళ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు తెలంగాణ అండి. ఏ రాష్ట్రానికి చెందిన బిద్రీ కళాఖండం సురాహీని నరేంద్ర మోడీ ఎవరికి అందించారు? దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి అయితే అందజేయడం జరిగింది. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరు అంటే సిరిల్ రమాఫోసాకి అండి. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎవరంటే సిరిల్ రమాఫోసాకి బహుమతిగా అయితే అందజేశారనమాట. సో ఈ బిద్రీ కళాఖండం సురాహి వచ్చేసి ఏ రాష్ట్రానికి చెందిన కళాఖండము అంటే తెలంగాణకి చెందిన కళాఖండం. నెక్స్ట్ ఇటీవల శాస్త్రవేత్తలు తెల్లటి కాంతిలో సూర్య చిత్రాలను విశ్లేషించడానికి ఏ కొత్త పద్ధతిని అభివృద్ధి చేశారు? ఆప్షన్స్: ఫస్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ లైట్ టెక్నిక్, ఆప్షన్ 2 సన్షైన్ టెక్నిక్, ఆప్షన్ 3 ఎరైజ్ టెక్నిక్, ఆప్షన్ 4 ఈక్వల్ కాంట్రాస్ట్ టెక్నిక్. సో ఇది కూడా మనకు రీసెంట్గానైతే చేశారండి. సో కాబట్టి మనకు రీసెంట్గా ఉండేటటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మనకి ఎగ్జామ్లో ఇస్తూ ఉన్నారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ వచ్చేసి మనకి ఏ రోజైతే ఎగ్జామ్ ఉంటుందో దానికి 2 days ముందువి కూడా ప్రిపేర్ అవ్వాలండి. ఎందుకంటే ఆన్లైన్లో ఎగ్జామ్స్ కాబట్టి కంపల్సరీ మనకు రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ ఎక్కువగా ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దీనికి ఈక్వల్ కాంట్రాస్ట్ టెక్నిక్ అండి. ఇక్కడ ఇటీవల శాస్త్రవేత్తలు వచ్చేటి తెల్లటి కాంతిలో సూర్య చిత్రాలను విశ్లేషించడానికి ఒక కొత్త పద్ధతిని అయితే అభివృద్ధి చేశారనమాట. మనకు లైటింగ్ పడినప్పుడు సూర్యుడు ప్రతిబింబం అయితే కనపరాదు కదా, సో సూర్యుడు ప్రతిబింబం కూడా కనిపించేలాగా మనకు ఒక కొత్త పద్ధతిని అయితే ప్రవేశపెట్టారండి. అది ఏంటి అంటే ఈక్వల్ కాంట్రాస్ట్ టెక్నిక్. నెక్స్ట్ సిక్స్త్ బిట్ చూద్దాము. కస్టమర్ బిల్లు అభ్యర్థనలను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం ప్రారంభించనున్న పథకం పేరేమిటి?
ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి మేరా హక్కు, ఆప్షన్ 2 మై అధికార్, ఆప్షన్ 3 మై బిల్ మేరా అధికార్, ఆప్షన్ 4 రైట్ టు బిల్. సో కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3 అండి, మై బిల్ మేరా అధికార్. కస్టమర్ బిల్ అభ్యర్థనలను ప్రోత్సహించడానికి వచ్చేసి భారత ప్రభుత్వము ఒక పథకాన్ని అయితే ప్రారంభిస్తుందన్నమాట. సో అదేంటిది అంటే మై బిల్ మేరా అధికార్. నెక్స్ట్ 7th బిట్ చూద్దాము. బీసీసీఐ మీడియా హక్కులు దక్కించుకున్న సంస్థ ఏది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆప్షన్ 2 ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఆప్షన్ 3 వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్, ఆప్షన్ 4 ఎయిర్టెల్ ఇండియా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. బీసీసీఐ మీడియా హక్కులు దక్కించుకున్న సంస్థ ఏది అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. నెక్స్ట్ బిట్, రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థను సరిదిద్దటానికి ఎవరి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కె విజయరాఘవన్, ఆప్షన్ 2 ఆరుద్ర కుమార్, ఆప్షన్ 3 విజయనంద, ఆప్షన్ 4 విజయ్ శర్మ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కె విజయరాఘవన్ అండి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థను సరిదిద్దడానికి ఎవరి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ఏర్పాటు చేశారు అంటే కె విజయరాఘవన్. నెక్స్ట్ బిట్, ఏపీలో సంస్థ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల అమలు కోసం ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సెయిల్, ఆప్షన్ 2 ఎన్టీపీసీ, ఆప్షన్ 3 వచ్చేసి ఎన్హెచ్పిసి లిమిటెడ్, ఆప్షన్ 4 ఈఎస్ఎన్ఎల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. ఏపీలో సంస్థ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులు అలాగే ఇతర పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల కోసము ఏ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఎన్హెచ్పిసి లిమిటెడ్. నెక్స్ట్, భారత న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి విద్యా మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 2 హోం మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 3 రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ, ఆప్షన్ 4 వ్యవసాయ మంత్రిత్వ శాఖ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టిందంటే రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ బిట్, పారిస్ ఒలింపిక్స్ 2024కు అర్హత సాధించిన భారత్ జవెలిన్ థ్రోయర్ ఎవరు? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి కర్యాదాస్, ఆప్షన్ 2 అలోక్ కుమార్, ఆప్షన్ 3 మోహన్ చంద్, ఆప్షన్ 4 నీరజ్ చోప్రా. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 నీరజ్ చోప్రా అండి. పారిస్ ఒలింపిక్స్ 2024కు అర్హత సాధించినటువంటి భారత్ జవెలిన్ థ్రోయర్ ఎవరు అంటే నీరజ్ చోప్రా. నెక్స్ట్ బిట్, ఫిడే చెస్ ప్రపంచ కప్లో ఫైనల్కు చేరిన రెండవ భారతీయ చెస్ ఆటగాడు ఎవరు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి రమేష్ బాబు ప్రజ్ఞానంద, ఆప్షన్ 2 ప్రణీత, ఆప్షన్ 4 విఘ్నేష్ ఎన్ఆర్, ఆప్షన్ 4 ప్రణీవ్ వి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, రమేష్ బాబు ప్రజ్ఞానంద. ఫిడే చెస్ ప్రపంచ కప్లో వచ్చేసి ఫైనల్కు చేరినటువంటి రెండవ భారతీయ చెస్ ఆటగాడు ఎవరు అంటే రమేష్ బాబు ప్రజ్ఞ. అంతరిక్ష వారంగా నిర్వహించే తేదీలు వచ్చేసి మనకు అక్టోబర్ 4 నుంచి 10 అండి. ప్రపంచ అంతరిక్ష వారంగా నిర్వహించే తేదీలు ఏవి అంటే అక్టోబర్ 4 నుంచి 10. సో ఏటా మనకు 4వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ప్రపంచ అంతరిక్ష వారోత్సవాలు అయితే నిర్వహిస్తారనమాట. సో 1999లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ చేసిన తీర్మానం మేరకు దీనినైతే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇదే తేదీలను ఎంపిక చేసుకోవడానికి కూడా కారణం ఉంది. అంటే అక్టోబర్ 4 నుంచి 10 వరకు ఎందుకు చేస్తారు అంటే సోవియట్ యూనియన్ తొలిసారి
స్పుత్నిక్ 1ను ఇదే రోజున ప్రయోగించిందనమాట. మానవుడు తయారు చేసిన ఒక ఉపగ్రహము అంతరిక్షంలోనికి వెళ్ళడం అదే ప్రథమము. ఈ ఏడాది ఈ వారపు ఇతివృత్తము అంతరిక్షం వ్యవస్థాపన. భారతదేశం తన తొలి అంతరిక్ష ప్రయోగాన్ని వచ్చేసి 1975 ఏప్రిల్ 19వ తేదీన అయితే చేపట్టిందనమాట. తొలి ఉపగ్రహానికి పెట్టిన పేరు వచ్చేసి ఆర్యభట్ట. సో చూసారు కదా, ఫస్ట్ది ఉపగ్రహాన్ని మానవుడు తయారు చేసిన ఉపగ్రహాన్ని అక్టోబర్ 4 నుంచి 10 మధ్యలో వీళ్ళు ప్రయోగించారు. కాబట్టి వీళ్ళు అంతరిక్ష వారోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు అంటే అక్టోబర్ 4 నుంచి 10వ తారీఖు నిర్వహించడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దామండి. R21 మ్యాట్రిక్స్ M ఇటీవల కాలంలో వార్తల్లో ఉంటుందన్నమాట. సో అది ఏంటి అనేసి అడిగారు. సో అదేంటి అంటే మలేరియా వ్యాక్సిన్ అండి. R21 మ్యాట్రిక్స్ M అనేది ఏంటిది అంటే మలేరియాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్. మలేరియాకు రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనమాట. R21 మ్యాట్రిక్స్ Mను వినియోగించాలని జెనీవా కేంద్రంగా పనిచేసే ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే పేర్కొనడం జరిగింది. ఇది వచ్చేసి మలేరియాకు రెండో వ్యాక్సిన్ అనమాట. సో RTSSAN01 అనేది మలేరియాకు అందుబాటులోకి వచ్చిన తొలి వ్యాక్సిన్. సో ఇక్కడ అలాగే యునిసెఫ్ ఈ వ్యాక్సిన్ను కొని ఉచితంగా పేద దేశాలకు కూడా ఇవ్వనున్నాయన్నమాట. ప్రస్తుతం R21 వ్యాక్సిన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సీరం ఇన్స్టిట్యూట్లు సంయుక్తంగా అయితే అభివృద్ధి చేశారు. నెక్స్ట్ దీని సామర్థ్యం వచ్చేసి 75% ఉంటుందని ఇప్పుడైతే వీళ్ళు చెప్పడం జరిగింది. సో కాబట్టి R21 మ్యాట్రిక్స్ M అనేది ఏంటిది అంటే మలేరియాకు సంబంధించినటువంటి వ్యాక్సిన్ అన్నమాట. ఇది వచ్చేసి మలేరియాకు సంబంధించి రెండో వ్యాక్సిన్ అండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయితే చూద్దాము. థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే SAFF అండర్-19 ఛాంపియన్షిప్ను గెలిచిన దేశం ఏది? సో ఇది వచ్చేసి SAFF అండర్-19 అండి. దీన్ని ఛాంపియన్షిప్ను గెలిచిన దేశం ఏది అంటే భారత్ అనమాట. దీనికి అబ్రివేషన్ చూసుకున్నట్లయితే సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19ను భారత జట్టు అయితే గెలుచుకుందనమాట. తుది పోరులో భారత్ పాకిస్తాన్ను ఓడించింది. సో ఇది నేపాల్లోని కాఠ్మండులో ఉన్నటువంటి దశరథ్ రంగశాల స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ అయితే జరిగిందనమాట. సో కాబట్టి టాప్ స్కోరర్ అయితే మనకి ఎవరు అంటే గుగ్ వామస్ గోయరే అయితే ఉన్నారనమాట. సో చూసారు కదా, ఇది వచ్చేసి మనకు సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్ అండర్-19లో భారత జట్టు అయితే గెలవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వారిలో ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో నోబెల్ పొందని వారు ఎవరు అనేసి అడిగారండి. సో మనకు భౌతిక శాస్త్రంలో ముగ్గురైతే మనకు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతులు అయితే రావడం జరిగిందనమాట. సో వారు ఎవరు అంటే పియరే అగోస్తీని, అన్నీ హ్యూలియర్, ఫెర్రంక్ క్రౌజ్ వీళ్ళందరికీ వచ్చేసి భౌతిక శాస్త్రంలో రావడం జరిగిందనమాట. ఈ కటలిన్ కరోకో ఇది వచ్చేసి మనకు మెడిసిన్లో ఈమెకు ఇవ్వడం జరిగిందనమాట. భౌతిక శాస్త్రంలో ఎవరికి ఇచ్చారు అంటే పియరే అగోస్తీని, అన్నీ హ్యూలియర్, ఫెరంక్ క్రౌజ్కి అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ కటిలిన్ కరికో అనే ఆవిడకి మెడిసిన్లో అయితే ఇచ్చారండి. కాబట్టి ఆప్షన్ 4 వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక్కడ పొందని వారు అని అడిగారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో భౌతిక శాస్త్రంలో వీళ్ళకు ఎందుకు ఇచ్చారు అంటే వీళ్ళకు వచ్చేసి పరమాణువులోని ఎలక్ట్రాన్ల కదలికను శోధించిన పియర్ అగోస్తీని, ఫెరంక్ క్రౌజ్, హ్యూలియర్లకు ఈ ఏడాది భౌతిక శాస్త్రంలో అయితే నోబెల్ బహుమతులు అయితే ప్రకటించడం జరిగిందనమాట. సో మీకు నోబెల్ బహుమతులకి సంబంధించి వీడియో అయితే చేశానండి. అది లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రం, అలాగే మెడిసిన్లో ఎవరికి వచ్చింది, నోబెల్ శాంతి బహుమతి ఎవరికి వచ్చింది, అలాగే సాహిత్యంలో ఎవరికి వచ్చింది, ఇవన్నీ కూడా మీకు ఆ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. సో చూసారు కదా, దీంట్లో వీళ్ళకు భౌతిక శాస్త్రంలో ముగ్గురికైతే మనకు నోబెల్ ప్రైజెస్ అయితే ఇచ్చారండి. వాళ్ళు ఎవరు అంటే పియరే అగోస్తోని, అన్నీ హ్యూలియర్, ఫెర్రంక్ క్రౌజ్ అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వీళ్ళకు అలాగే వీళ్ళు కోవిడ్-19కి సంబంధించి mRNA వ్యాక్సిన్లు అభివృద్ధి చేయడంలో కూడా వీళ్ళు
కీలకంగా వీళ్ళు పరిశోధనలు అయితే చేయడం వల్ల వీళ్ళకు భౌతిక శాస్త్రంలో అయితే ఇచ్చారండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాము. WHOOSH అంటే ఉష్ అనే పదము ఇటీవల కాలంలో వార్తల్లో ఉందన్నమాట. అది ఏంటి అంటే హై స్పీడ్ రైలు అనమాట. ఈ ఉష్ అనేది హై స్పీడ్ రైలు. సో అదైతే ఒకసారి చూద్దాము. ఉష్ అనే పదం వచ్చేసి హై స్పీడ్ రైలు అనేది సూచిస్తుంది అనమాట. దీన్ని ఇండోనేషియాలో ప్రవేశపెట్టారు. ఈ తరహా రైలు వచ్చేసి ఆగ్నేయాసియాలోకి రావడం ఇదే ప్రథమం అనమాట. జకర్తా నుంచి బాండుంగ్ల మధ్య ప్రయాణిస్తుంది. దీని పూర్తి రూపం వచ్చేసి వాక్త్ హెమత్ ఉపరాసి ఆప్టిమల్ సిస్టమ్ హండల్ అంట. సో ఇది వచ్చేసి ఇండోనేషియా భాషకు సంబంధించింది అనమాట. దీని అర్థం ఏంటంటే సమయం ఆదా అవుతుంది, విశ్వసించదగ్గ వ్యవస్థ, తక్కువ వ్యయం అనేసి దీని అర్థం అంట. హుష్ అంటే ఏంటంటే సమయం ఆదా, విశ్వసించదగ్గ వ్యవస్థ, అలాగే తక్కువ వ్యయం అనేసి వస్తుందంట. సో ఉష్ అనేది మనకు ఏ పదం అంటే హై స్పీడ్ రైలుని అయితే సూచిస్తుందంటండి. నెక్స్ట్ చూసుకుందాము 6th క్వశ్చను. ఏ రాష్ట్రం ఇటీవల కుల ఆధారిత సర్వేను విడుదల చేసింది? మీరు దాదాపుగా వినే ఉంటారు కదా. సో మనకు కులాలకు సంబంధించి ఆధారంగా అంటే సర్వేనైతే చేయడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏ రాష్ట్రం ఇటీవల కుల ఆధారిత సర్వేను విడుదల చేసింది అంటే బీహార్. సో కుల ఆధారిత జనగణన బీహార్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 2న అయితే విడుదల చేసిందనమాట. దీన్ని 2 దశల్లో సేకరించారు. దీని ప్రకారం రాష్ట్ర జనాభా 13 కోట్ల కంటే ఎక్కువగా ఉందన్నమాట. సో బీహార్ రాష్ట్ర జనాభా వచ్చేసి 13 కోట్ల కంటే ఎక్కువగా ఉంది. అది తక్కువగా ఉన్న సామాజిక వర్గం వచ్చేసి ఈబీసీ అంట. సో కాబట్టి వీళ్ళ కుల ఆధారితంలో ఎవరెవరు ఎంత పర్సంటేజ్ ఉన్నారు జనాభా అనేసి వీళ్ళైతే కులగణన అయితే చేయడం జరిగింది. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాము. ఏ దేశంలో అక్టోబర్ 14న బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు? సో ఆన్సర్ వచ్చేసి అమెరికా అంట అండి. సో అమెరికాలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్టోబర్ 14న అయితే ఆవిష్కరించనున్నారు. సో మన రాజ్యాంగ పితామహుడు ఎవరు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనమాట. ఈ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ఉత్తర అమెరికాలోని మేరీ ల్యాండ్లో అక్టోబర్ 14న ఆవిష్కరించనున్నారు. సో ఈ కార్యక్రమాన్ని వచ్చేసి అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ అనేది పర్యవేక్షిస్తుందన్నమాట. దీని ఎత్తు చూసుకున్నట్టయితే 19 అడుగుల ఎత్తు అయితే ఉంటుంది. దీనికి వచ్చేసి రామ్ సుతార్ రూపశిల్పి అనమాట. సో దీన్ని ఎవరు రూపొందించారు అంటే ఎవరు తయారు చేశారు అంటే రామ్ సుతార్ అనేటటువంటి రూపశిల్పి. అలాగే ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్లో ఆవిష్కరించినటువంటి అంబేద్కర్ విగ్రహానికి కూడా రూపశిల్పి ఆయనే అంట. అలాగే హిరోషిమాలో ఈ ఏడాది మే నెలలో నరేంద్ర మోదీ ఆవిష్కరించినటువంటి మహాత్మా గాంధీ ప్రతిమ రూపశిల్పి కూడా రామ్ బంజీ సుతార్ గారే. సో చూసారు కదండి, ఇతను వచ్చేసి మంచి రూపశిల్పి అనమాట. సో పేరు వచ్చేసి రామ్ బంజీ సుతార్ అనమాట. సో చూసారు కదా, మనకు అంబేద్కర్ విగ్రహాన్ని వచ్చేసి ఎక్కడ అంటే అమెరికాలో అయితే ఆవిష్కరించనున్నారనమాట. ఎప్పుడు అంటే అక్టోబర్ 14వ తారీఖున. సో దీని ఎత్తు ఎంత ఉంటుందంటే 19 అడుగులు అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. 8th క్వశ్చన్. అక్టోబర్ 2న కింద పేర్కొన్న ఏ నాయకుల జయంతి ఉంటుంది అనేసి ఇచ్చారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అంటే ఏ అండ్ సి అంట. సో మహాత్మా గాంధీ జయంతి, అలాగే మనకు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అక్టోబర్ 2న మనము జరుపుకుంటూ ఉంటాము. సో గాంధీ జయంతి యొక్క ఇతివృత్తం చూసుకున్నట్లే 1 తారీఖ్ 1 గంట 1 సాత్, అలాగే స్వచ్ఛత్ పక్వాడా 2023 సందర్భంగా నిర్వహించారనమాట. దీని ఇతివృత్తం ఏంటంటే చెత్తరహిత్ భారత్ అనేటటువంటి దాంతో వీళ్ళైతే చేయడం జరిగింది. అలాగే లాల్ బహదూర్ శాస్త్రికి వచ్చేసి దేశానికి 2వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఇతను వచ్చేసి జై జవాన్ జై కిసాన్ అనేటటువంటి నినాదాన్ని కూడా ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాము. 9th క్వశ్చన్ వచ్చేసి పష్మీనా ఏ రాష్ట్రంలో ముడిపడి ఉంది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్ చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ అండి. పష్మీనా ఏ రాష్ట్రంతో ముడిపడి ఉందంటే జమ్మూ కాశ్మీర్. అసలు పష్మీనా అంటే ఏందో చూద్దాము. బషోలి పష్మీనా అనేది ఎంతో కాలంగా జమ్మూ కాశ్మీర్లో కనిపించేటటువంటి కళా నైపుణ్యం అండి.
ఇదొక ఆర్ట్ అనమాట, కళా నైపుణ్యము. దీనికి వచ్చేసి జిఐ ట్యాగ్స్ కూడా దక్కింది. ఇది చేత్తో తయారు చేసిన శాలువా అనమాట. అంటే పష్మినా అంటే చేత్తో తయారు చేసినటువంటి శాలువలను పష్మినా అనేసి పిలవడం జరుగుతుంది. సో చేత్తో తయారు చేసినటువంటి శాలువా మృదుత్వం, సరళమైన కళా నైపుణ్యంతో దీన్ని అయితే తయారు చేస్తారు. బరువు కూడా తక్కువగా ఉండటం ఈ శాలువల యొక్క ప్రత్యేకత. చూసారు కదా, ఈ పష్మినా అనేది ఎక్కువగా ఎక్కడ చేస్తారు అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఒక కళా నైపుణ్యం అండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూద్దాము. ప్రాజెక్ట్ ఉద్భవ్ ఇటీవల కాలంలో వార్తల్లో ఉందన్నమాట. ఇది ఎవరు ప్రారంభించారు అనేసి ఇచ్చారు. ఇది వచ్చేసి భారత సైన్యం అయితే ప్రారంభించిందనమాట. ప్రాజెక్ట్ ఉద్భవ్ చూసారు కదండి, ప్రాజెక్ట్ ఉద్భవ్ అనేటటువంటి దాన్ని భారత సైన్యం అయితే ప్రారంభించింది. సో ఎందుకు ప్రారంభించింది అంటే భారత ప్రాచీన సాహిత్యంలో ఉండేటటువంటి యుద్ధ రీతి, వ్యూహాత్మక ఆలోచనలను తెలుసుకునేందుకు ఉద్దేశించిందనమాట. అంటే ఇది వచ్చేసి ఈ సైన్యం ఎందుకు తయారు చేసింది అంటే ఇది వచ్చేసి రక్షణ రంగంలో మేధోమథన సంస్థగా ఉండేటటువంటి యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కూడా దీనికి సహకరిస్తుందన్నమాట. భారత సైనిక వ్యవస్థ గురించి పూర్తి స్థాయిలో పరిశోధనను చేయనున్నారనమాట. 2021 నుంచి అయితే పరిశోధన జరుగుతూ ఉంది. పారంపరిక భారతీయ దర్శన్ రణనీతి ఔర్ నేత్రిక శాశ్వత్ నియం పేరుతో ఒక ప్రచురణను కూడా తీసుకొచ్చారనమాట. దీన్ని ఆధునీకరించనున్నారు. అలాగే కౌటిల్యుడు, కమండకుడు, కురాన్ రాసిన అనేక అంశాలను ఇందులో ప్రస్తావించారనమాట. సో ఈ ప్రాజెక్టు ఉద్భవ్ అనే దాన్ని ఎవరు స్టార్ట్ చేశారంటే భారత సైన్యం అయితే స్టార్ట్ చేసిందనమాట. ఎందుకంటే మన భారత ప్రాచీన సాహిత్యంలో ఉండేటటువంటి యుద్ధ రీతులు, వారి యొక్క కళా నైపుణ్యాల గురించి వీళ్ళకు మళ్ళా మోటివేట్ చేయడం, అలాగే ఆ కళలు నేర్పించడానికి వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే చేశారు. నెక్స్ట్ 11వ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏంటంటే భారత్ బంగ్లాదేశ్లు సెప్టెంబర్ చివరి వారంలో దేనికి సంబంధించిన ఒప్పందం కుదుర్చుకున్నారు అనేసి ఇచ్చారు. సో దేనికి సంబంధించిన ఒప్పందం అంటే సుందర్బన్ పరిరక్షణకి సంబంధించి ఒప్పందం అయితే కుదుర్చుకున్నారనమాట. అంటే ఏంటి, పర్యావరణ పరంగా వచ్చేసి సుందర్బన్స్కు ఎలాంటి హాని జరగకుండా పరస్పరంగా సహకరించుకోవాలని భారత్ బంగ్లాదేశ్లో అయితే నిర్ణయించుకోవడం జరిగింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా అయినటువంటి సుందర్బన్స్ వచ్చేసి 2 దేశాల్లో విస్తరించి ఉందన్నమాట. యునెస్కో సాంస్కృతిక జాబితాతో పాటు రామ్సర్ సైట్లో కూడా ఇది భాగం అనమాట. సో కాబట్టి ప్రపంచంలో ఉండేటటువంటి అతిపెద్ద మడ అడవులు వచ్చేసి సుందర్బన్స్ అడవులు అనమాట. సో వాటిని పరిరక్షించుకోవాలి అని భారత్ బంగ్లాదేశ్లో అయితే ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్కి వచ్చేసి IREDA ఇటీవల కాలంలో ఏ హోదాను పొందింది అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఏ హోదాను అంటే షెడ్యూల్ ఏ హోదానైతే పొందింది. సో ఎందుకంటే అసలు IREDA అంటే ఏందో చూద్దాము. భారత పునరుత్పాదక శక్తి అభివృద్ధి ఏజెన్సీ అన్నమాట. ఈ సంస్థ షెడ్యూల్ ఏ హోదానైతే పొందింది. గతంలో ఇది షెడ్యూల్ బి విభాగంలో ఉందన్నమాట. ఈ సంస్థ 1987లో స్థాపించారు. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది. సో మెరుగైన పనితీరు, టర్నోవర్ ఆధారంగా ఈ హోదానైతే ఇవ్వడం జరిగిందనమాట. సో మరింత విస్తరిస్తే మినీ రత్న కేటగిరీ 1 హోదాను కూడా పొందుతుంది. చూసారు కదండి. సో భారత పునరుత్పాదక శక్తి అభివృద్ధి ఏజెన్సీ సంస్థ ఏ హోదాను పొందిందంటే ప్రజెంట్ వచ్చేసి షెడ్యూల్ ఏలో ఉందన్నమాట. ఇంతకు ముందు వచ్చేసి ఇది షెడ్యూల్ బిలో ఉండేది. ఇప్పుడు అభివృద్ధి చెందడం వల్ల షెడ్యూల్ ఏకి వచ్చారు. సో ఇలానే ఎలా అభివృద్ధి చెందుతూ ఉంటే అది మహారత్నకి కూడా వెళ్తుంది దాని యొక్క హోదాను అనేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 13వ క్వశ్చన్ చూద్దాము. ప్రపంచ సామర్థ్య సూచీలో భారత్ ఎన్నో స్థానంలో ఉంది అనేసి ఇచ్చారు. సో ఇది వచ్చేసి 56వ స్థానంలో ఉందంట అండి. ప్రపంచ సామర్థ్య సూచీలో భారత్ వచ్చేసి 56వ స్థానంలో ఉంది. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ సంస్థ విడుదల చేసిన ప్రపంచ సామర్థ్య సూచి వరల్డ్ టాలెంట్ ర్యాంకింగ్లో భారత్ వచ్చేసి 56వ స్థానంలో ఉందన్నమాట. సో గత ఏడాది భారత్ వచ్చేసి 52లో ఉంది. సో గత ఏడాదితో పోల్చుకుంటే ఏడాది అయితే తగ్గిపోయిందండి. ఇంతకుముందు 52 వచ్చింది, ఇప్పుడు 56వ స్థానంలో ఉందన్నమాట. సో ఇది ఎలా ఇస్తారు అనేసి చూద్దాము. జీవన నాణ్యత, కనీస వేతనం,
వేతనం, ప్రాథమిక, ద్వితీయ విద్యల ఆధారంగా ఈ సూచిని అయితే రూపొందిస్తారనమాట. సామర్థ్య సూచి అంటే దేంట్లో చూసి ఇస్తారు, వారి యొక్క జీవన నాణ్యత కానీ, ఆ దేశానికి సంబంధించిన కనీస వేతనం, ప్రాథమిక, ద్వితీయ విద్యల ఆధారంగా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ సూచిలో స్విట్జర్లాండ్ అనేది అగ్రస్థానంలో ఉంది. చూసారు కదండి, మనకు ప్రపంచ సామర్థ్య సూచిలో భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే 56వ స్థానంలో ఉంది. అలాగే ఫస్ట్లో ఎవరున్నారు, ప్రపంచ సామర్థ్య సూచిలో ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారు అంటే స్విట్జర్లాండ్ ఉందండి. ఫస్ట్ ప్లేస్లో ఎవరున్నారంటే స్విట్జర్లాండ్లో ఉంది. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ వచ్చేసి 40వ స్థానంలో ఉంది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో భారత్ వచ్చేసి 40వ స్థానంలో నిలిచింది. విద్యుత్ పరివర్తన సూచీలో వచ్చేసి 67వ ర్యాంకులో ఉందన్నమాట. అలాగే ప్రపంచ బ్యాంక్ విడుదల చేసినటువంటి లాజిస్టిక్ ఇండెక్స్లో వచ్చేసి 38వ స్థానంలో నిలిచింది. దీంట్లోనే 5 బిట్స్ అయితే మనకు ఉన్నాయండి. ప్రపంచ సామర్థ్య సూచీలో వచ్చేసి భారత్ 56వ స్థానంలో ఉంది. అలాగే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్లో వచ్చేసి 40వ స్థానంలో ఉంది. విద్యుత్ పరివర్తన సూచీలో వచ్చేసి 67వ ర్యాంక్లో ఉంది. అలాగే ప్రపంచ బ్యాంకు విడుదల చేసినటువంటి లాజిస్టిక్ ఇండెక్స్లో వచ్చేసి 38వ స్థానంలో ఉంది. చూసారు కదండి, ఇవన్నీ మన భారత్కి సంబంధించి ర్యాంకింగ్స్ అండి. నెక్స్ట్ 14th క్వశ్చన్ చూద్దాము. మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఎన్నోవది? ఇదైతే హాట్ టాపిక్గా ఉంది కాబట్టి కంపల్సరీ ఎగ్జామ్స్లలో అయితే మీకు కంపల్సరీ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో మహిళా రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం ఎన్నోది అంటే 106వది అనమాట. సో లోక్సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ను కల్పిస్తూ 128వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగా దీనికైతే ఆమోదం లభించిందనమాట. సో 106వ రాజ్యాంగ సవరణ చట్టం ఇదే. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఇదైతే అమలు కానుందనమాట. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ కనిపించాలన్న డిమాండ్ ఇన్నేళ్ళకైతే నెరవేరింది. ఇది 15 సంవత్సరాల పాటు అమల్లో అయితే ఉంటుందన్నమాట. అంటే ఈ రిజర్వేషన్ బిల్ వచ్చేసి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. తర్వాత దీన్ని చేంజెస్ అయితే చేసే అవకాశాలు అయితే ఉంటాయి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. గ్లోబల్ ఇండియన్ అవార్డ్ ఎవరికి దక్కింది? ఆన్సర్ వచ్చేసి సుధామూర్తి గారండి. గ్లోబల్ ఇండియన్ అవార్డ్ ఎవరికి దక్కింది అంటే సుధామూర్తి. సో చూద్దాము వివరణ కూడా. ప్రముఖ రచయిత్రి అలాగే సంఘ సేవకురాలు సుధామూర్తికి ఈ ఏడాది గ్లోబల్ ఇండియన్ అవార్డు అయితే దక్కిందనమాట. సో కెనడా ఇండియా ఫౌండేషన్ వచ్చేసి ఈ అవార్డు అయితే ఈమెకు ఇస్తున్నారు. సో ఈ అవార్డులో భాగంగా $50,000 ఈమెకు ఇస్తున్నారు. $50,000 అంటే సుమారు 40 లక్షల రూపాయలు అయితే ఈమెకు ఇవ్వడం జరుగుతుంది. వివిధ రంగాలలో విశేష కృషి చేసి తమదైన ముద్ర వేసిన వారికి ఈ అవార్డును అయితే ప్రదానం చేస్తారు. అలాగే సుధామూర్తి గారికి ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డు కూడా పొందడం జరిగిందనమాట. నెక్స్ట్ రవనీత్ కౌర్ ప్రస్తుతం కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు నేతృత్వం అయితే వహిస్తున్నారు. ఈ బాధ్యత చేపట్టిన తొలి మహిళ కూడా ఈమె. సో రవనీత్ కౌర్ వచ్చేసి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఈమెయితే నేతృత్వం అయితే వహిస్తున్నారనమాట. అలాగే మాధవి బిపురి బుచ్ సెబీకి నేతృత్వం వహిస్తున్నారు. భారత్లో ఒక నియంత్రణ వ్యవస్థకు సారథిగా నియామకమైనటువంటి తొలి మహిళ ఈమె. సో చూస్తారు కదా, గ్లోబల్ ఇండియన్ అవార్డ్ ఎవరికి వచ్చిందంటే సుధామూర్తి గారికి అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఇవి వచ్చేసి కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్స్ అండి. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.